హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబావి శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి క్యారెట్తో లంచ్ బాక్స్ రెసిపీ అండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 2 కప్స్ రైస్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే క్యారెట్, కాజు, పచ్చిమిరపకాయలు, షాజీరా, కాస్త బిర్యానీ మసాలా స్పైసెస్ని కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. దాంట్లో గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. దీంట్లోకి మనం ఆల్రెడీ పెట్టుకున్న బిర్యానీ మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేయండి. అలాగే షాజీరా అండి, జీరా బదులు షాజీరా వేస్తే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక 10-12 కాజులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని కూడా 1 కప్పు యాడ్ చేయండి. వీటన్నిటిని కూడా ఒకసారి లో ఫ్లేమ్లో బాగా కలిపి మూత పెట్టండి. ఎందుకంటే క్యారెట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా కాస్త మగ్గించండి. దీంట్లోకి మనకి ఈ క్యారెట్కి సరిపడినంత ఒక 2 కప్పుల రైస్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపును కూడా యాడ్ చేయండి. ఇంకా దీంట్లో గరం మసాలా ఏం అవసరం లేదండి. ఇది సాఫ్ట్ డిష్, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా అంత స్పైసీ లేకుండా తింటారు. ఈ మిశ్రమాన్ని వేసినాక అన్ని వైపులు ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఎందుకంటే ఈ రైస్ అనేది అంతా కూడా సాల్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ క్యారెట్ స్వీట్నెస్ అనేది కూడా రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ రెడీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేముంది, మీ పిల్లలకి లంచ్ బాక్స్లో వేసి సర్వ్ చేయండి. నచ్చితే ట్రై చేయండి.